అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ పోయినారు. నిజామాబాద్లో ఆయన స్పీచ్ అంటే ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభకు పోతున్నప్పుడు అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, జనం అబద్ధం అనుకుంటారా, మనం చెప్పేది అబద్ధమా నిజమా అనేది జనం తెలుసుకోలేరు అన్నంత దౌర్భాగ్య పరిస్థితులు అయితే తెలంగాణ ప్రజలు లేరు. కానీ ఆయన మాట్లాడిన మాటలు అట్లే అనిపిస్తున్నాయి. ఇంకొక డ్రామా అయితే బయటపడ్డది. ఎలక్షన్ రాగానే కేసీఆర్ లోపలయ్యాలి, కేటీఆర్ లోపలయ్యాలి, హరీష్ రావు లోపలయ్యాలి, చెంచలగూడ జైల్లో చిప్పకూడు తినిపించాలి. మీరు తినిపిస్తారా, మేము తినిపించాలన్నా, మీరే తినిపించారని వీళ్ళు, వాళ్ళే తినిపించాలని బీజేపీ వాళ్ళు ఇద్దరు. ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే జనం నమ్ముతలేరు కాబట్టి ఇది ఒక కొత్త డ్రామా తీసుకొచ్చి అదొక స్టంట్ చేసిండ్రు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, సరే రాజకీయాలు ఏమైనా మాట్లాడుకో, మనకు సంబంధం లేదు, రాజకీయాలు ఓకే. కానీ దీనిలోకి వీణా వాణి అని చెప్పి ఇద్దరు తలకాయలు కలిసి పుట్టిన కవల పిల్లలు, మనము ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళని రాజకీయాలు లాగుతున్నారు. వాళ్ళ బాధను ఎవరైనా సరే అబ్బా పాపం అనిపిస్తుంది. వాళ్ళిద్దరితో బీజేపీ కాంగ్రెస్ బంధం అని పోలుస్తున్నాడు. అది చాలా దారుణంగా. ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయికి దిగజారి మాట్లాడొద్దు అనేది ఒక పాయింట్ నాకు అనిపించింది. ఇక జనాలు ఎప్పటిలాగానే తెలుసు కదా, స్పందించేది లేదు, చేసేది లేదు. వీళ్ళు ఏం చేసినారో లాస్ట్ ప్రియారిటీ రేవంత్ రెడ్డికి. వీళ్ళు ఏం చేసినారో మీటింగ్లో చెప్తున్నది లాస్ట్ ప్రియారిటీ. ముందు మొత్తం రాజకీయాలే. అసలు జనం ఏం ఆశిస్తున్నారు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రేవంత్ రెడ్డి నిజామాబాద్ పోయిందంటే నిజామాబాద్ ప్రజలు ఏం ఆశిస్తారు? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఖచ్చితంగా మా కోసం ఏదో ఒకటి తెస్తాడు, మాకేదో చెప్తాడు అని అనుకుంటారు కదా. కానీ ఆడికి వచ్చిన ప్రజలంతా ఉసూరు అనిపించిండ్రు. ఏమి ఇస్తామని చెప్పలేదు, పలానా ఇచ్చినాము అని చెప్పలేదు. ఫస్ట్ ఈ వీడియో చూడండి. చాలా దారుణమైన అబద్ధం, పచ్చి అబద్ధం కాదు, దారుణమైన అబద్ధం. వీడియో చూడండి. బోధన్ మున్సిపాలిటీ కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 17,000 కోట్ల రూపాయల నిధులు ఇద్దామనుకున్నాడంట. కానీ బీఆర్ఎస్లో అని చెప్పేసి ఇవ్వలేదంట. ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే నిజామాబాద్తో పాటు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి అన్నీ కూడా పోయిన సంవత్సరం జనవరి అయిపోయినాయి. జనవరి 26, 2025కే పదవీకాలం అయిపోయింది. అంటే సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం. నిధులు ఇవ్వాలనుకుంటే ఎవరు అడ్డం పడతారా? బీఆర్ఎస్లు ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి చేయలేమని నేను ఇవ్వలేదు పైసలు అని చెప్తుండు. ఎంత పచ్చి అబద్ధం అంటే ఇప్పుడు ఒట్లు దేవుని మీద తినాలి రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిన మాటలో ఎంత నిజం ఉందో, ఏ గుడికి పోయి నీళ్లు పోసుకుంటారో నీళ్లు పోసుకొని జనాలను నమ్మించాలి. అబద్ధం. లాస్ట్ 1 ఇయర్ నుంచి మీ గవర్నమెంటే, మీ ఎమ్మెల్యేలే, మీ మినిస్టర్లే ఉన్నారు కదా. మున్సిపల్ వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. వాళ్ళ మేయర్లు అయిపోయినరు, వాళ్ళ కార్పొరేటర్లు దిగినరు, వాళ్ళ కౌన్సిలర్లు దిగినరు, వాళ్ళ మున్సిపల్ చైర్మన్ దిగినరు, అందరు దిగిపోయారు. ఎందుకు మీరు ఈ సంవత్సరంలో ఇవ్వలేదు? ఇద్దాం అనుకున్నట్ట కానీ వాళ్ళు ఉన్నారని ఇవ్వలేదంట. నవ్వండి. తర్వాత ఇంకా కొంచెం లాంగ్వేజ్ కంట్రోల్ చేసిండు, కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడతలేడు. కానీ ఆ నోరు అంతే సేమ్ బీజేపీల మీద చాలా మర్యాదగా, ధర్మపురి అరవింద్ గారు, కిషన్ రెడ్డి గారు అన్నీ మర్యాదగా మాట్లాడతారు. బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చే వరకు అడ్డదినంగా మాట్లాడతారు అనమాట. ఎందుకో మరి వీళ్ళు అల్కగా దొరికిందన్న ఉద్దేశమా నాకు అనిపిస్తుంది. ఈయన మాట్లాడే మాటల బట్టి చూస్తే ప్రత్యర్థి మాకు బీఆర్ఎస్ అని డిసైడ్ అయిపోయింది రేవంత్ రెడ్డి. 100% మా ప్రత్యర్థి బీజేపీ కాదు బీఆర్ఎస్ అని డిసైడ్ అయిపోయాడు. లేకపోతే అక్కడ వచ్చిన జనాలు ఏం ఆశించి జనం వచ్చారు? కేసీఆర్ని తిరితే ఇందమని వచ్చిండ్రా? కేటీఆర్ని తిరితే ఇందమని వచ్చిండ్రా జనం? అక్కడ రేవంత్ రెడ్డి అని చెప్తే ఇందమని వచ్చిండ్రు. లాస్ట్కు అసంతృప్తితోనే పోవాల్సి వచ్చింది. వీణా వాణి అనే విషయాన్ని నిన్న కూడా తీసిండు. నిన్న మాట్లాడిండు, ఈరోజు మాట్లాడిండు. వీణా వాణి అమ్మాయిలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఉండొచ్చు. వాళ్ళు పుట్టడమే అవిభక్త కౌలలు అంటారా, తలకాయలు కలిపి పుట్టింది. వాళ్ళని తీసుకొచ్చి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి అని వాళ్ళని రాజకీయ వేదిక మీద అంతమంది జనాల ముందు అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి కనికరం లేకుండా ఎట్లా మాట్లాడతాడు? ఒకసారి వినండి ఆ బయట. వీణా వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం అనిపించింది ఆయన మాటలను చూస్తే. మీ తుచ్చ రాజకీయాల కోసం
మీ లుచ్చ రాజకీయాల కోసం ఏమాత్రం సంబంధం లేని మనుషులను వాళ్ళ జీవితంలో దేవుడిచ్చిన శాపమో దేవుడిచ్చిన ఏదో ఒకటి వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు పుట్టుకతో అట్లా పుట్టినరు. అప్పట్లో డాక్టర్లు మస్తు ప్రయత్నాలు చేసినారు, కానీ కాలేదు. కానీ ఇద్దరు కలిసి బతుకుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలకు అంటగట్టడం ఏంది? ఏమైనా సంబంధం ఉందా? మీరు పెట్టే వేదికకు, మీరు మాట్లాడే మాటలకు, బీనావాణి అవిభక్త కవులకు, బీజేపీ బీఆర్ఎస్ ఎంత చండాలమైన మాటలు అంటే, మీ నోరు ఫినాయిల్తో కడుక్కోండి, ఇంకేముంటే దాంతో కడుక్కోండి. నేనే చెప్తున్నా, యాసిడ్ ఉంటే దాంతోనే కడుక్కోండి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడో తెలియదా? ఆయన మాటలు ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. లక్షల కోట్లు తిన్నారు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును. ఇద్దరు డ్రామా. బీజేపీ వాళ్ళు వీళ్ళు కలిసి డ్రామా ఆడుతున్నారు. బీజేపీ రేవంత్ రెడ్డి కలిసి డ్రామా ఆడుతున్నట్టు నాకు అనిపించింది. వీళ్ళని జైలు వేయమని రేవంత్ రెడ్డి జైలు వేస్తలేడని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు జైలు వేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఎంత డ్రామా అంటే ఆ డ్రామా బయట కూడా చూడండి ఒకసారి. కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్ర రావు గారు, ధర్మపురి అరవింద్ గారు? మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, పేరున తలకాయలు లెక్క పెట్టుకుంటారు, లేకపోతే నా తలకాయ తీసుకుంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులారా, మీకోసమే మాట. 70,000 ఉద్యోగాలు ఇచ్చిరో మీకు తెలుసు, తెలంగాణ జనాలకు తెలుసు. ఉద్యోగాలు వస్తే ఆఫీసులకే కాదు పోయేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000 ఉద్యోగాలు ఇచ్చారు, అది కూడా అబద్ధమే. ఇక నాకు అనిపించింది ఒకటి, ఈ మధ్య వరుసగా మొన్న నిన్న ఈరోజు ఈయన బహిరంగ సభలను చూస్తుంటే ఈయన బీఆర్ఎస్ఏ ప్రత్యర్థి మాకని డిసైడ్ అయిపోయాడు. దాని డౌట్ ఏం లేదు. ఆయనకు వచ్చిన సర్వేలు లేకపోతే ఆయనకు వచ్చిన స్పందన ఏందో మనకు తెలియదు, కానీ ఆయన బీఆర్ఎస్ఏ ప్రత్యర్థి అని డిసైడ్ అయిపోయినట్టుగా కనిపించింది. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కడ పోయినా కేసీఆర్ పేర్లు ఎందుకు ఊకుంటలేడు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊకనే ఉన్నావా, ఫ్రీగానే ఉన్నావా, మేము చేసిన డెవలప్మెంట్ రాసుకో అని చెప్పేసి ఆయన చేసిన తూత్ పాలిష్ ఉన్నాయి కదా కొన్ని, ఆ 2-3 చెప్తా ఉన్నాడు. అది కూడా వినండి ఒకసారి. అంటూరు ఏం చేసిరని నేను చెప్పదలుచుకున్న రాసుకోండి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఖాళీగానే ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. నువ్వు 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం. అవినీతి చేసిండ్రు, కేసీఆర్ అవినీతి చేసిండు, కేటీఆర్ అవినీతి చేసిండు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములేమో పూజలు చేస్తున్నారు రోజు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? మీ మినిస్టర్ల పిల్లలు ఏం చేస్తున్నారు? మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? మీరేమన్నా నర్రా రాఘవరెడ్డిలా, వావిలాల గోపాలకృష్ణలా, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారా? మీరేమన్నా రోజు పొద్దుగాలు లేస్తే పేపర్లో మీ అవినీతి పర్వమే కదా వస్తున్నది. గురువింద గింజ కన్నా అసలు జనం ఏమనుకుంటారు అనేది కూడా ఉండాలి కదా. జనం ఏమనుకుంటారు? మనం రోజు కేసీఆర్ గురించి మాట్లాడితే జనం ఏమనుకుంటారు? రోజు కేటీఆర్ గురించి మాట్లాడితే జనం ఏమనుకుంటారు? అసలు ఆయన పార్టీ, ఆయన ప్రభుత్వం అది కదా ప్రమోట్ చేసుకోవాల్సింది. ఒక బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి ఏం చేసుకోవాలి? అదే చేసుకోవాలి. నాకు ఈయన బట్టి చూస్తే బీఆర్ఎస్ను గెలిపించేదాకా నిద్రపడిన. ఎందుకంటే ఆ బహిరంగ సభలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెడుతున్నారు, గవర్నమెంట్ సొమ్ము. ఇంకొక కార్యకర్తలకి ఈయనకి వాళ్ళతో వీళ్ళతో పైసలు తీసుకొని ఉండొచ్చు, ఇండస్ట్రీ లిస్టులో అటుకెళ్ళి ఉండదుతాను. మీరు బహిరంగ సభలు పెడుతున్నది కేసీఆర్ తిట్టనికే, కేటీఆర్ తిట్టనికే, హరీష్ రావు తిట్టనికే అని చెప్పేసి జనంకి అర్థమైన తర్వాత ఇంకా బహిరంగ సభలు మీ గెలుపు కోసం పెడుతున్నారు ఎందుకు అనుకోవాలి? నాకు తెలిసి అది బీఆర్ఎస్ గెలుపు కోసం మీరు పెడుతున్నట్టు కనిపించింది నాకు. ఎవరైనా సరే బహిరంగ సభలు వాళ్ళ గెలుపు కోసం పెడతారు, కానీ ఈడ మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, ఆయనే బ్రాండ్ అంబాసిడర్. మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్, ఆయనే మాట్లాడుతుంది మొత్తం. అడొచ్చిన జనాలకు ఈయన ఏం చేసిండో, ఈయన పార్టీ ఏందో, ఈయన ప్రభుత్వం ఏందో కాదు. పొద్దుగాలేస్తే కేసీఆర్ కేటీఆర్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి జనాలకు ఈజీగా అర్థమైపోయింది మన కేసీఆర్ కేటీఆర్కి ఓటేయాలని. కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే నాకు ఏమనిపించిందంటే, నాకు ఒకటి బాగా గుర్తుంది. గులాం నబీ ఆజాద్, నాకు ఆయన యువజన కాంగ్రెస్ లీడర్గా ఉన్నప్పుడు నాకు టికెట్ కావాలని ఇందిరాగాంధీ మొదలుపెట్టాడంట. ఇందిరాగాంధీ నాకు ఏం చేయలేము అని చెప్పేసి ఆయన తీసుకుపోయి మహారాష్ట్రలో ఆయనకు టికెట్ ఇచ్చారంట. ఇస్తే బాబు జగ్జీవన్ రామ్ తెలుసుగా మనకు, జనతా పార్టీ అప్పుడు గవర్నమెంట్, బాబు జగ్జీవన్ రామ్ గారు ఏడ బహిరంగ సభ పెట్టినా కాశ్మీర్ నుంచి ఒక పిల్లగాడు వచ్చిండు, ఇందిరాగాంధీ పంపించింది, ఆయనకి ఏం తెలుసు, ఆయనది ఊరు కాదు, ఆయనది కాశ్మీర్ అని చెప్పుకుంటూ తిరిగినట్టు మొత్తం.
అక్కడ జనమంతా అనుకున్నాడు ఇందిరాగాంధీ పంపించినది ఇక్కడ తోపే ఉన్నాడని వీళ్ళ క్యాండిడేట్ని వదిలేసి ఇదే ఈ జనతా పార్టీ క్యాండిడేట్ వదిలేసి గులాం నబీ ఆజాద్ కోట్లేసారు జనమంతా కూడా. నాకు రేవంత్ రెడ్డి ప్రచారం చూసిన తర్వాత నాకు ఈ కథ గుర్తుకొచ్చింది. కథ కాదు ఇది, నిజం, నాకు తెలిసిన స్టోరీ ఇది. అందరు గులాం నబీ ఆజాద్ నేను ఓడిపోతా, నాకు సంబంధం లేదు, నాకు ఎందుకో టికెట్ ఇస్తే ఏదో వచ్చినా నాకు ఎవరు తెలియదు అని చెప్పేసి వచ్చినట్టు తీరా చూస్తే ఆయనే గెలిచిండు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన చేసిన ప్రచారాలు ఏం లేవు కాబట్టి వదిలేసి ఆ ప్రచారం చేస్తున్నాడు. ఎనీవే ఒక ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను ఎట్లా బయట పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటే ఈ సభలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆయన సభలు, ఆయన వ్యవహారాలు చూస్తే ఆయన ఫెయిల్యూర్స్ ఆయననే కండగట్టినట్టు సినిమా లాగా చూపిస్తుండే జనాలకు. మీరు కూడా ఆయన స్పీచ్ మీద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ విడవండి, చదువుదాం ఆ కామెంట్స్ ఎట్లా ఉన్నాయి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.